కొయ్యూరు మండలము అంతడ పంచాయతీకి చెందిన సర్పంచ్. నా పేరు చుర్ల చంద్రరావు. అయితే నేను గెలిచి సుమారుగా 4 సంవత్సరాల 8 నెలలు కావస్తుంది. నేను గెలిచినప్పటి నుండి నాకు చూసుకుంటే 12 గ్రామాలు ఉన్నాయి నా పరిధిలో. 12 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామానికి ఒక రోడ్ అవ్వచ్చు, మంచినీళ్ళు అవ్వచ్చు. ఈరోజు నేను గెలిచినప్పుడు ఈ రోజు దాకా కూడా గతం చూసుకుంటే గతానికన్నా ఇప్పుడు బెటర్గా మేము ప్రతి ఊరికి నేను మంచి చేయగలిగానన్నది అయితే నేను ఆ భావన అయితే నాలో ఉంది. మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఇంకా ఇప్పుడు గతంలో మేము ఏం చేసామంటే గ్రావెల్ రోడ్లు పెట్టడం జరిగింది. ఆ గ్రావెల్ రోడ్డు ప్రతి ఊరికి మనం రోడ్డు అన్నది వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సేమ్ టైం ఈరోజు బీటీ రోడ్ అనేది మనం సాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఇది కొంచెం టెక్నికల్గా చిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది ఒకటి చిన్న ఇది ఉంది. అది మేము ఫారెస్ట్ క్లియరెన్స్కి తీర్మానం చేసి పంపించడం జరిగింది. క్లియరెన్స్ రాగానే రోడ్ అనేది ఇది అంతడు టు గంపరాయి టు డేక్రాయి అనుకొని కుక్తుపేట సెంటర్ వరకు, కుక్తుపేట టు ఆర్కెల్ వరకు ఈరోజు మనం బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. సో అభివృద్ధికి అయితే మేము కట్టుబడి ఉన్నాం. గెలిచినప్పటి నుండి ఆర్నిషల్గా ప్రజల కోసం అయితే నిత్యము ప్రజల సమస్యల కోసమే ఈరోజు పనిచేయడం జరిగింది కనుకనే ఈరోజు అభివృద్ధి అనే బాటలో ఈరోజు అంతటా పంచాయతీ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఏ ఒక్క గ్రామానికి కూడా వదిలిపెట్టకుండా ఈరోజు చక్కగా ఈరోజు రోడ్లు కానీ, మంచినీళ్ళు సదుపాయం కానీ ఏ ఊరికి ఏది అవసరమో ఈరోజు చేయగలిగాం. ఇంకా రాబోయే భవిష్యత్తులోని ఖచ్చితంగా ఇంకా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా ఏ ఊరికి ఏది అవసరం అనేది ఐడెంటిఫై చేసి ఆ ఊరికి మేము సంబంధిత అధికారుల దృష్టికి, అటు కలెక్టర్ గారి దృష్టి కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కావచ్చు, ఎప్పుడు కూడా ముందున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన ఎద్దుమాడ అనే విలేజ్ ఉంది. ఎద్దుమాడలోనే స్కూల్ బిల్డింగ్ అనేది ఇక్కడ లేదు. పిల్లల స్ట్రెంత్ అయితే ఉంది. ఇక్కడ కూడా స్కూల్ బిల్డింగ్ అనేది అవసరం. సో వాళ్ళకి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా అటు గంపరాయి అవ్వచ్చు, డేక్రాజ్ కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఒక బిల్డింగ్ ఉంటే ఆ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుకోవడానికి వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్ చేసుకొని ఇక్కడ బిల్డింగ్ కట్టగలిగితే మిగతా విలేజర్స్ కూడా ఆ పిల్లలు కూడా ఇక్కడికి రాగలిగితే మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనుకుంటే మనము ఇక్కడ స్కూల్ పెట్టడం వల్ల, ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టడం వల్ల, ఇక్కడ రెగ్యులర్గా టీచర్ ఉండి చెప్పగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఈరోజు చాలా చక్కగా మా టైంలో మంచి చేసామైతే అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక గ్రామాలకి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇంకా దీన్ని ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. గతం కన్నా ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా బేరే చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినది కోరుకుంటూ ఇంతటితో సెలవు. ఈ మొత్తం 36 కుటుంబాలండి. ఈ ఎద్దుమూడి గ్రామం రావాలంటే రోడ్డు సౌకర్యం అస్సలు బాగోలేదు. అవునండి. దాంతోపాటు ఈ గ్రామం వచ్చాం మీడియా. అవునండి. గ్రామంలో అంగన్వాడీ సెంటర్ బాగోలేదు. అవునండి. పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్ లేదు. అవునండి. దీంతో ఈ గ్రామ సభ్యులందరూ కూడా చాలా ఆవేదనతో ఒక బాగలేని పేషెంట్ వెళ్ళాలన్నా అంబులెన్స్ రాని పరిస్థితి, ఒక గర్భిణీ స్త్రీ వెళ్ళాలన్నా అంబులెన్స్ బండ్లు వెళ్ళని పరిస్థితి. అందుకని డెలివరీ కేసులు అయితే మధ్య ఘాట్లోనే డెలివరీ అయిపోతున్నారు. అందుకని మాకు రోడ్డు సౌకర్యం కలిగిస్తారని జిల్లా అధికారులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారు. మాది ఎద్దుమామిడి గ్రామం అండి.
అంతాడ పంచాయతీ కొయ్యూరు మండలము అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మాకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక డెలివరీ కేసు అయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఘాట్లోనే డెలివరీ అయిపోయే అవకాశం ఉంది. అంబులెన్స్ రావాలన్నా రాని పరిస్థితి అండి. అందుకని మాకు రోడ్డు సౌకర్యం కావాలి. అలాగే మాకు పిల్లలు కూడా చదువుకోవడానికి స్కూల్ బిల్డింగులు అవుతాయి. అందుకని మాకు రోడ్డు సౌకర్యం కంపల్సరీగా కావాలండి. జిల్లా అధికారికి మేము కోరుకుంటున్నాము. మాకు ఈ రోడ్డు సౌకర్యము కలిగించే విధానంగా మీరు చెయ్యాలండి. అలాగే మాకు ఇంకా బాగలేని పేషెంట్లు అయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళలేకపోతున్నారు. అందుకని మాకు తార్ రోడ్డు మాకు రావాలని మేము కోరుకుంటున్నాం సారు. ఇంకా అలాగే ఇంకా పిల్లలకు కూడా మరి